అమెరికన్ కాంగ్రెషనల్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ విచారణకి పసిఫిక్ కమాండర్, అమెరికా ఇండో పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జే పపారో అటెండ్ అయ్యారు. ఎందుకు ఇది అంటే, ఇరాన్తో యుద్ధం మూలంగా అమెరికాకి జరిగేటటువంటి లాభ నష్టాల గురించిన విశ్లేషణకి. వాస్తవానికి ఇరాన్తో యుద్ధం మూలంగా అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువే నష్టమే వాటిల్లుతుంది అన్నటువంటిది ఆయన ఇచ్చినటువంటి నివేదిక. అగ్రరాజ్య క్షిపణి నిల్వలు భారీగా కరిగిపోతున్నాయని, ఇతర ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని ఇప్పుడు పశ్చిమాసియాకి తరలిస్తుండడంతో కొత్త ముప్పులు పొంచి ఉన్నాయని చెప్పి ప్రకటించుకొచ్చారు. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణ మీద చైనా కన్నేసిన వేళ ఇండో పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా సైనిక సామర్థ్యాలు పశ్చిమాసియాలో వృధా చేయడం ఆందోళన కలిగిస్తోంది అన్నటువంటిది తన అభిప్రాయం. అట్ ద సేమ్ టైం చైనాతో యుద్ధం ఎదురైతే క్షిపణుల అవసరం ఎక్కువగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇరాన్తో యుద్ధం కారణంగా క్షిపణి నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. చైనా దగ్గర పెద్ద సంఖ్యలో క్షిపణి నిల్వలు ఉన్నాయి. తైవాన్ విషయంలో అగ్రరాజ్యంలో ఉద్రిక్తతలు రాజుకుంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా దాని మిత్ర దేశాల స్థావరాల్ని బీజింగ్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని గుర్తించట్లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్తో యుద్ధం మన సైనిక సామర్థ్యాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే జపాన్లోని యుఎస్ మెరైన్ కోర్ యూనిట్ పశ్చిమాసియాకి తరలించేశాం. అమెరికా యుద్ధ విమానం ఒక అబ్రహాం లింకన్ కూడా పశ్చిమాసియాలోనే విధులు నిర్వహిస్తోంది. ఇవన్నీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ఆందోళన కలిగించే అంశాలే. రోజుకి $1 బిలియన్ మేర ఖర్చు అవుతోందంటూ లెక్క చెప్పుకొచ్చారు.